ఇక పల్నాడు అచ్చంపేటలో భారీ వర్షానికి వరద పోటెత్తుతోంది. ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. అచ్చంపేట మాదిపాడు మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. వరద నీటిలోనే ఒక ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయిన పరిస్థితి. అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు, విద్యార్థులు కూడా ఉన్నారు. మాదిపాడు నుంచి అచ్చంపేట వస్తోంది ఆ ఆర్టీసీ బస్. అచ్చంపేట, అమరావతి, క్రోసూరు, పెదకూరపాడు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఈదురుగాలులతో భారీ వర్షం పడుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెదకూరపాడు మండలం పరస దగ్గర కాలచక్ర రోడ్డుపై వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు నుంచి టీవీ9 ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు. నాగరాజు, ఒక బస్సు వరదలో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో ప్రయాణికులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళంతా సేఫేనా? ప్రస్తుతం అయితే ప్రయాణికులంతా కూడా క్షేమంగా ఉన్నారు. వారందరినీ కూడా ఆ బస్సులో నుంచి బయటికి తీసుకొచ్చి ఎక్కడైతే అక్కడ వాగు పొంగుతుందో ఆ వాగులో నుంచి కూడా మొత్తాన్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిఐ కూడా ఇప్పటికే స్పందించడం జరిగింది. వెంటనే ఎక్కడైతే బస్సు ఆగిపోయిందో అక్కడికి ఇతర వాహనాల్లో వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ట్రాక్టర్ల ద్వారా వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సాధారణంగా అక్కడ ఎప్పుడు భారీ వర్షం పడినా కూడా పెద్ద ఎత్తున కూడా నీరు నిలబడిపోతూ ఉంటుంది. ప్రధాన మార్గం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతోనే ఆర్టీసీ డ్రైవర్ ఊర్లోకి బస్సును తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మధ్యలోకి వచ్చిన తర్వాత, నీటి మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇంజిన్ ఆగిపోవడంతోనే బస్సు నిలిచిపోయింది. అయితే ప్రయాణికులంతా కూడా క్షేమంగా ఉన్నారు. వారిని బయటికి తీసుకొచ్చేందుకు మాత్రం ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ట్రాక్టర్ల ద్వారా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తున్నట్లుగా ఇప్పుడే ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి 4 అడుగుల మేర అంటే ట్రాక్టర్ని అదేవిధంగా ట్రక్లో కనుక వెళ్ళినట్టయితే ఆ ట్రక్లోకి ప్రయాణికులందరినీ కూడా ఎక్కించి వారందరినీ కూడా క్షేమంగా బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు ప్రస్తుతం అయితే ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. భారీ వర్షాలకి జిల్లా వ్యాప్తంగా కూడా జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా గుంటూరు నుంచి తుళ్లూరు వెళ్లే మార్గంలో కొట్టేల వాగు కూడా పొంగి ప్రవహిస్తుండటంతో వాహనాలను నిలిపివేశారు పోలీసులు. ఇప్పటికే ఆయా ప్రాంతాలు, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు ఉన్న వద్ద కూడా నీటి ప్రవాహం అధికంగా ఉంటే రాకపోకలకి అనుమతించడం లేదు. దీంతో వాహనాలు రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోతూ ఉన్నాయి. మరోవైపు ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా ఇప్పటికే పెదనందిపాడు, గొట్టిపాడు మధ్య వాగి పొంగి ప్రవహిస్తుండటంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా కూడా పాఠశాలలకు సెలవు ఇచ్చారు కాబట్టి విద్యార్థులు ఎక్కడికక్కడ స్కూళ్ళకు రాకుండా నిలిచిపోతున్నారు. అయితే ముందస్తుగా మాదిపాడు నుంచి అచ్చంపేట మార్గం దాదాపు 20-25 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి స్కూళ్ళకు సెలవు ఇచ్చారన్న సమాచారం తెలియకపోవడంతోనే విద్యార్థులు ఈరోజు బస్సులో ప్రయాణించినట్టుగా తెలుస్తుంది. కానీ ప్రయాణికులంతా కూడా క్షేమంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. భారీ వర్షం అయితే జిల్లా వ్యాప్తంగా కూడా నమోదవుతుంది. అటు రేపల్లె డివిజన్లో కూడా ఇప్పటికే కలెక్టర్తోనూ అదేవిధంగా ఎస్పీతోనూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడడం జరిగింది. ఎక్కడికక్కడ సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశించారు. మరొక వైపు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. స్కూళ్ళకి అదేవిధంగా విధుల్లో చేరకుండా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా స్కూల్స్కి వస్తున్న విద్యార్థులందరూ కూడా వెనక్కి పంపించడం జరిగింది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉంది. రైట్ నాగరాజు, అది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మనం చూస్తున్న దృశ్యాలు గుంటూరు జిల్లా అచ్చంపేటలో వరదలో బస్సు చిక్కుకుపోయింది. బట్ అక్కడ లోపల ప్రయాణిస్తున్న ప్రయాణికులను, విద్యార్థులను అందరినీ క్షేమంగా బయటకు తీసుకురాగలిగారు. చాలా జిల్లాల్లో అయితే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ విషయం తెలియక చాలా మంది ఉదయాన్నే బయలుదేరి వెళ్లడంతో ఇలా వరదల్లో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.